ఫ్రెండ్స్, మమ్మీ అయితే బోనం రెడీ చేస్తాను, ఇంకా చెల్లి అయితే దీపారాధన చేస్తుంది అన్నమాట ఫర్ 1 డే. భక్తురాలు అయిపోయింది మా చెల్లి ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు బోనాల పండుగ చేసుకుంటున్నాం. హైదరాబాద్ ఆషాఢ మాసంలో ఫేమస్ అయితే మా వరంగల్ తెలంగాణలో శ్రావణ మాసంలో ఫేమస్ అన్నట్టు మా బోనాలు. సో ఈరోజు అయితే మేము మంచిగా బోనాలు చేసుకొని మంచిగా ముక్క సుక్క చేసినాయి. సో ఇక్కడ అయితే మా మమ్మీ బోనం ఎలా తయారు చేస్తుందో చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మమ్మీ వాళ్ళు అయితే టెంపుల్కి వెళ్ళబోతున్నారు. ఇక్కడ మమ్మీ అయితే బోనం అయితే పూజించుతుంది. పూజించినాక టెంపుల్కి వెళ్ళి అమ్మవారికి శారీ అవన్నీ ఇచ్చి మొక్కలప్ప చెప్పి కోడిని పోసుకొని వచ్చి చికెన్ అనుకుంటాం. ఏ మమ్మీ బెల్లం శాఖ ఫ్రెండ్స్, ఇందులో అయితే బోనం రైస్ అయితే చేసింది మమ్మీ. ఇందులో బెల్లం శాఖ ఉంది, పెరుగు శాఖం అండ్ బెల్లం శాఖం అయితే ఉంది, ఒక కొబ్బరికాయ, ఇంకా ఇందులో మేబీ కాటన్ దీపం అయితే తీసుకెళ్తారు. ఇంకా మమ్మీ అయితే ఇప్పుడు దీపం అయితే ప్రిపేర్ చేసేస్తుంది విత్ కాటన్. అందులో రైస్ ఎందుకు వేసినావు మమ్మీ? ఫ్రెండ్స్, దీపం నిండుకోకుండా అయితే అందులో రైస్ వేస్తారంట. నాకైతే ఇప్పటివరకు తెలీదు, ఫస్ట్ టైం. ఫస్ట్ వేసి అన్నం వండిన బెల్లం పెరుగు శాఖ 2 కలిపి శాఖ, పెరుగు శాఖ, బెల్లం శాఖ, అగరబత్తి, ఆయిల్, అగ్గి పెట్టే బత్తులు, పసుపు, కుంకుమ 4. ఇవైతే మమ్మీ టెంపుల్కి తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. దీపం, కొబ్బరికాయ, అమ్మవారికి చీరే. యాక్చువల్గా ఈ శారీ అక్కడ అమ్మవారికి ఏమంటారు, అమ్మవారికి పెట్టి అప్పయిపోస్తాం. అమ్మవారికి అప్పయిపోదాం. ఇచ్చింది కదా ఫ్రెండ్స్ శారీ అమ్మవారికి. ఓకేనా? సో ఇప్పుడు మమ్మీ వాళ్ళైతే టెంపుల్కి వెళ్ళడానికి ఎవ్రీథింగ్ రెడీగా అయితే పెట్టుకున్నారు.
అవేం పడు. ఫైనల్గా హారతి అయితే కంప్లీట్ అయిపోయింది. సో మా అత్తయ్య అయితే రెడీ అయ్యి వచ్చేసింది, హారతి కూడా తీసుకుంటున్నది. మా మమ్మీ వాళ్ళది లేట్ అనమాట. ఇప్పుడు నేను కూడా హారతి తీసుకుంటున్నాను. మా అత్తయ్య వీడియోలో పడ్డనా అని అడుగుతాను అడుగుతుంది ఫ్రెండ్స్. సో మమ్మీ వాళ్ళైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయితే అవుతున్నారు ఫ్రెండ్స్.